హలో అండి, డాక్టర్ దేదీప్య హియర్, ఐవీఎఫ్ కన్సల్టెంట్. సో నా దగ్గర చాలా మంది కపుల్స్ వస్తూ ఉంటారు, మ్యారీడ్ కపుల్స్. మేడం మా పెళ్ళై అంతకాలం అయింది, ఇంతకాలం అయింది, కానీ ప్రెగ్నెన్సీ రాలేదు. సో వెన్ షుడ్ యూ అప్రోచ్ ద డాక్టర్? వెన్ షుడ్ యూ కన్సిడర్ యువర్ సెల్ఫ్ యాజ్ ఇన్ఫర్టైల్? మ్యారేజ్ అయ్యి 1 year ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా పిల్లలు పుట్టకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. సో దట్ ఈస్ లెస్ దెన్ 35 years ఆఫ్ ఏజ్ ఫీమేల్స్లో. మోర్ దెన్ 35 years ఆఫ్ ఏజ్ వాళ్ళకి 1 year వరకు వెయిట్ చేయము. 6 months ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఇంటర్కోర్స్ తర్వాత కూడా పిల్లలు కలగకపోతే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. సో a couple is diagnosed to have infertility. How should you deal with it? సైకలాజికల్గా how should you deal with it? ఎమోషనల్గా, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండాలి. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. అంటే వైఫ్లో ఏదో కాజ్ డయాగ్నోజ్ అయింది, పిసిఓడి ఉంది, హస్బెండ్లో ఏదో కాజ్ డయాగ్నోజ్ ఉంది, స్పర్మ్ క్వాలిటీ, కౌంట్, మొటిలిటీ, మార్ఫాలజీ తక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ బి ఏబుల్ టు యాక్సెప్ట్ ఇట్. తర్వాత ఏంటంటే బెటర్ నాట్ టు డిస్కస్ దిస్ ఇష్యూ విత్ ఎనీబడి ఎల్స్ అట్ హోమ్. సో రీసెంట్ జనరేషన్స్లో 5 main కామన్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి అంటే పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ. దీంట్లో ఏంటంటే ఇరెగ్యులర్ సైకిల్స్ వస్తాయి. సో ఓవ్యులేటరీ డిస్ఫంక్షన్స్ వల్ల మనకు ప్రెగ్నెన్సీ రావు. అండ్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్. లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్లో ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, చాలా లేజీగా ఉంటున్నారు ఈ మధ్యన అందరూ. అండ్ అట్ ద సేమ్ టైం థర్డ్ మోస్ట్ కామన్ కాజ్ స్లీపింగ్ ఫ్యాక్టర్స్. లేట్గా పడుకోవడం, లేట్గా లేవడం, మొబైల్ ఫోన్స్ చూడడం పడుకునేటప్పుడు. సో దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్. అండ్ ఫోర్త్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ ఆల్కహాల్. గర్ల్స్ కానీ బాయ్స్ కానీ, అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జెండర్, ఆల్కహాల్ మోస్ట్ కామన్ కాజ్ అయిపోయింది ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. అదొక రీసెంట్ ట్రెండ్ అయిపోయింది. అందరూ ఎవ్రీబడి ఈజ్ డ్రింకింగ్ ఆల్కహాల్ నౌ డేస్. అండ్ ఫిఫ్త్ మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్, అన్నెసెసరీ స్ట్రెస్ అన్నమాట. రిగార్డింగ్ ద అకాడమిక్స్, వాళ్ళ గ్రోత్ కానీ, వాళ్ళ వర్కింగ్ కానీ, ఈ స్ట్రెస్ వల్ల కూడా కామన్ కాజ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. సో వాట్ ఆర్ ద మేజర్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ? మేల్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి, ఫీమేల్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఏంటి? ఫీమేల్ కాజెస్ ఒక 50% కంట్రిబ్యూట్ చేస్తే మేల్ కాజెస్ ఇంకో 50% కంట్రిబ్యూట్ చేస్తాయి. సో ఫీమేల్ కాజెస్లో గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఐ మీన్ ఫైబ్రాయిడ్ యూట్రస్, ఎండోమెట్రియోసిస్, చిన్న చిన్న పాలిప్స్ ఉన్నా, గర్భసంచి లోపల అతుకులు ఉన్నా, గర్భసంచిలో పొర సరిగా ఫామ్ అవ్వకపోయినా, అండ్ ట్యూబ్ తాలూకా ప్రాబ్లమ్స్ ఉన్నా, సాల్పింజైటిస్, ఎనీ ఇన్ఫెక్షన్స్, క్లెమీడియా, గొనోరియా ఇన్ఫెక్షన్స్ ఉన్నా, అండ్ ఓవేరియన్ కాజెస్, ఏమైనా ఓవేరియన్ సిస్ ఉన్నా, ఎండోమెట్రియోసిస్, హిమరేజిక్ ఓవేరియన్ సిస్, ఇంకేదైనా ఇష్యూస్ విత్ హైపోథాలమో పిట్యూటరీ గొనాడల్ యాక్సిస్ ఉన్నా, హైపోథాలమస్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా, పిట్యూటరీలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, మనకి బ్రెయిన్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే హార్మోన్స్ వల్లనే ఎగ్స్ అనేవి విడుదలవుతాయి. సో దాంట్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనకి ఇన్ఫర్టిలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. థైరాయిడ్ ఉన్నా, ఒబిసిటీ ఉన్నా, ఓవర్ వెయిట్ ఉన్నా, అండర్ వెయిట్ ఉన్నా, వెజనల్ ఇన్ఫెక్షన్స్, దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద కాజెస్ ఆఫ్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ. సో మెయిల్ కాజెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీలో ఏమేమి వస్తాయంటే స్మోకింగ్, ఆల్కహాల్, మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ మెయిల్ ఇన్ఫర్టిలిటీ. ఎక్స్పోజర్ టు డ్రగ్స్, కీమోథెరపీ, రేడియోథెరపీ, దీనివల్ల టెస్టిస్ ఫెయిలియర్లోకి వెళ్ళి స్పర్మ్ ప్రొడక్షన్ అనేది ఆగిపోతుంది. హైపోథాలమో పిట్యూటరీ కాజెస్, బ్రెయిన్లో ఏదైనా ట్యూమర్స్ ఉన్నా కూడా హార్మోన్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఇంకేదైనా సరే మమ్స్ కానీ, టెస్టికులర్ ఇన్ఫెక్షన్స్ కానీ, టెస్టికులర్ టార్షన్స్ కానీ, అన్డిసెండెడ్ టెస్టిస్. కొంతమంది చిన్నపిల్లల్లో టెస్టిస్ వరి బీజంలోకి దిగకుండా అబ్డామినల్ క్యావిటీలోనే ఉండిపోతుంది. దానివల్ల కూడా మనకి ఇన్ఫర్టిలిటీ రావచ్చు. అండ్ వేరియస్ జెనెటిక్ కాజెస్, Klinefelter syndrome, Y chromosomal microdeletions. So these are some of the causes of male infertility. So this is the time when you have to approach your doctor. You have to at least wait for a period of 1 year after your marriage and unprotected intercourse. Thank you.